హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్కే వరల్డ్. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. ఇప్పుడే మనకు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూసేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఫ్యామిలీ అంతా కలిసి లాస్ట్ మంత్ తలుపులమ్మ లోవా ట్రిప్ వెళ్ళామండి. అత్తయ్య మావయ్య మేకపోతును వేసుకుందామని చెప్పి మొక్కుకున్నారంట. సో వెళ్ళే ముందు నైటే మేకపోతును అయితే తీసుకొచ్చేసారండి. ఇక్కడ చూడండి, మా చిన్నోడు అసలు భయం లేకుండా దానికి ఆకులు ఎలా తినిపిస్తున్నాడు. మేము ఎర్లీ మార్నింగ్ 3కి లేచి రెడీ అయ్యి ట్రిప్కి అయితే బయలుదేరిపోతున్నామండి. లేడీస్ అయితే ఆటో మీద అండ్ జెంట్స్ అందరూ వ్యాన్ మీద వస్తున్నారు. ఇక్కడికి కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయ్యేసరికి 4:30 అలా అయిందండి. ఇప్పుడైతే కాకినాడ వచ్చామండి. ఎంతమంది జనం ఉన్నారో చూడండి, ఎర్లీ మార్నింగే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సండే మార్కెట్ జరుగుతుందంట. అది ఎర్లీ మార్నింగే ఉంటుందంట. అన్నీ హోల్సేల్ ప్రైసెస్కి దొరుకుతాయంట. మొత్తం మార్నింగ్కి అన్నీ అయిపోతాయంట, అసలు ఏమి ఉండవంట. షాప్స్ అన్నీ తీసేస్తారంటండి. నేనైతే ఇప్పుడే చూస్తున్నాను, మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయడం చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా ఉంది. అందరూ అలా మాట్లాడుకుంటూ చల్లగాలిలో చాలా బాగుందండి. నాకైతే లాంగ్ డ్రైవ్స్ చాలా ఇష్టం. నేను బాగా ఎంజాయ్ చేస్తాను. కాకినాడ నుంచి లావుకి వెళ్ళే దారిలో సత్యమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. అక్కడ ఆగి అమ్మవారికి దండం పెట్టుకుని కుంకుమ బొట్టును అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడు అన్నవరం రీచ్ అయ్యామండి. ఇక్కడ కూడా ఆగి సత్యనారాయణ స్వామి వారికి కొబ్బరికాయను కొట్టి వెళ్ళామండి. ఇక్కడ అన్నవరం కొండ ఎక్కడానికి మెట్ల మార్గం ఉంటుంది కదా, అక్కడ ఇలా స్వామివారి పాదాలు ఉంటాయండి. కొట్టి ఆయన పాదాల దగ్గర పెట్టేశాము అన్నమాట. ఇక్కడ కూడా స్వామివారి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ లోకి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడంతా ఇంకా విలేజ్ వైబ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మొక్కలు తోటలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి కొండ ఎక్కుతున్నామండి. అమ్మవారి గుడి కొండపైన ఉంటుందన్నమాట. ఫైనలీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామండి. లోపలికి వచ్చేసాము. ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాం అనమాట. కుకింగ్ అవంతా చేయడానికి వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి క్లీన్ చేసి ఇస్తున్నారు రూమ్ని. ఇక్కడ మొత్తం ఏమన్నీ రూమ్సే ఉంటాయి అన్నమాట. ఇదేనండి మేక అమ్మవారికి సమర్పించేది, అదేనండి బలిచ్చేది. ఇప్పుడు నైవేద్యానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అమ్మవారికి బూరెలతో నైవేద్యం పెట్టుకుంటాము. దానికోసం ఇక్కడ బూరెల పిండిని అయితే కలుపుతున్నారండి. ముందే ఇంటి దగ్గర గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాము పిండిని. ఇప్పుడు ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేసే ముందు గ్యాస్కి పసుపు కుంకుమతో బొట్టు పెడుతున్నారండి. తర్వాత మేకకి పసుపు కుంకుమతో బొట్టులను పెట్టేసుకున్నామండి. ఇప్పుడు బూరెలు వేసేస్తున్నారండి. కుక్ని పెట్టుకున్నాం అనమాట వంట చేయడానికి. ఇక్కడైతే మా పెద్దమ్మ కూడా వేస్తున్నారు, త్వరగా అయిపోతాయని చెప్పి బూరెలు. ఇప్పుడు అందరూ కలిసి టెంపుల్కి వెళ్ళిపోతున్నామండి. అక్కడ దర్శనం చేసుకుని నైవేద్యాన్ని పెట్టుకోవడానికి. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నామండి. ఇది కింద అనమాట. కింద అమ్మవారిని పెట్టారు. అంటే కొంతమంది పైకి వెళ్ళలేరు కదా, అందుకు ఇలాగా కింద కూడా అమ్మవారిని పెట్టారనమాట. ఎందుకంటే పైన కన్స్ట్రక్షన్ అవన్నీ జరుగుతున్నాయి, కొంచెం ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మేమైతే దర్శనం చేసేసుకున్నామండి. తర్వాత నైవేద్యాన్ని అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడ ఇలాగ వెనకాల అమ్మవారు ఉంటారనమాట, పెద్ద విగ్రహం. ఇక్కడ కింద అందరూ నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటారు.
కింద నైవేద్యం పెట్టేసుకున్నాక ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నామండి. పైన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో కొండ ఎక్కామండి. తర్వాత ఇలా మెట్లు అయితే కట్టారు. ఇలా మెట్ల పైనుంచి వెళ్తున్నాము. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఫస్ట్ ఫ్లోర్లో వినాయకుడు గుడి ఉంటుందండి. ఒకసారి ఇలా దండం పెట్టేసుకుని తర్వాత ఇక్కడ పక్కన టికెట్లు ఇస్తున్నారనమాట. రైట్ సైడ్కి టికెట్స్ దర్శనానికి 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. అండ్ ఉచిత దర్శనం కూడా ఉంటుంది. మేమైతే ఉచిత దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ ఖాళీ ఉంటుందో లేదా అని చెప్పి 20 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడైతే మేము పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి లైన్ ఉంటుంది. ఇక్కడ పైన వ్యూ అయితే చాలా బాగుందండి. మీకు చూపిస్తాను ఉండండి. నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ. ఇప్పుడే రూమ్కి వచ్చేసామండి. ఇప్పుడు కుకింగ్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్కి అయితే ఉప్మా ప్రిపేర్ చేశారనమాట. టిఫిన్స్ చేసేసిన తర్వాత కుకింగ్కి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తున్నామండి. ఇక్కడ కుకింగ్ అయితే అవుతుందండి. ఐటమ్స్ ఏంటంటే మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ అండ్ రసం చేశారండి. వీడియో తీయడానికి అవ్వలేదంటే అంత హడావిడిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు. వీడియో ఇక్కడి వరకునే తీసాము. అండ్ ఐటమ్స్ అయితే చాలా బాగా చేశారండి కుక్. ఎస్పెషల్ రసం అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వీడియోస్ పెట్టడానికి మెయిన్లీ 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి మాకు మెమరీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మేము ఎలా స్పెండ్ చేసామో మీరందరూ కూడా చూస్తారని. ఇదండి ఈ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ నేను చేస్తాను. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.